లీటర్కి డీజిల్కి రూ. 3, పెట్రోల్కి రూ. 3 చిల్లర పెరగడంతో మీకు ఏ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోవచ్చు? సార్ ఇది చాలా తీవ్ర ఇబ్బంది అండి. కోలుకోలేని దెబ్బపడినట్టమాట సామాన్య మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి అండి. ఈ డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల అమాంతంగా ఇప్పటికే రేట్లు పెరిగినాయండి, ఇంకా రేట్లు పెరుగుతాయి అనమాట. ఏదో చెప్తారు, రకరకాల ఊహాగానాలు చెప్తారు. ఒక ప్రక యుద్ధ ప్రభావం అంటున్నారు, ఒక రకాన ఏదో చెప్తారు, ఆర్థిక సంక్షోభం అంటున్నారు, ఏదేదో చెప్తారు. కానీ సామాన్య మధ్యతరగతి పరిస్థితుల్లో బతికే పరిస్థితి లేదండి ఈ రోజున. ఎందుకంటే రెక్కాన్ని దొక్కాని పరిస్థితి. ఇప్పుడు చూసారు జీబులు కానీ ఇవన్నీ కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఆగిపోతున్నాయంటే నిజంగా చాలా తీవ్ర నిరుత్సాహం కలుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది ఏం తెలియని పరిస్థితి మాట. ఇప్పటికీ ఆయిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. ఇంకా రానున్న రోజుల్లో బతకడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అందరూ చాలా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే మోడీ గారు పిలుపునివ్వడం చాలా మంచి పని అయిందండి. ఇప్పటికే ఆటోమేటిక్గా డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పి మోడీ గారు చెప్పడం వల్ల మీ అందరూ హర్షిస్తున్నమాట. మన చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కాన్వాయ్ వెహికల్స్ తగ్గించడం కానీ, మన చంటి గారు కూడా పిలుపునివ్వడం కానీ ఇవన్నీ కూడా మీ అందరూ చాలా ఆనందపడుతున్నామండి. కానీ డీజిల్ వినియోగం మెయిన్ రవాణా శాఖ దానివల్ల రేట్లు అమాంతంగా పెరుగుతాయని మేము అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ముఖ్యంగా అంటే వినియోగదారులపై భారం పడుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కిరాయిలు పెరుగుతాయి. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ చాలా దారుణం అండి. ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయండి, కానీ ఆ డ్రైవర్లకు కానీ తర్వాత ఓనర్లకు కానీ అసలు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదండి. అసలు రవాణా ఖర్చు పెరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇంకా పెరుగుతాయంటే కస్టమర్లు ఒక రకంగా చాలా నిరుత్సాహపడతారు. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగిందంటే అన్ని రేట్లు పెరుగుతాయి. అలాగే అంటే చెప్పండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఆయిల్ ధరలు పెరిగినాయి, దీంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిన పరిస్థితి. ప్రధానమంత్రి ప్రజా రవాణాపై ఆధారపడి జీవించాలి, ఖర్చులు తగ్గించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద చూస్తారంట. పెట్రోల్ డీజిల్ పెరగడం అంటే అది సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్ర నష్టం అండి. ఎందుకంటే ప్రతి వస్తువు ఇప్పటికీ పెరిగినాయని ఇంకా పెరుగుతున్నాయంటే భయాందోళన పెరిగే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఆయిల్ రేట్ పెరిగింది, మొన్నటిదా గ్యాస్ ఇబ్బందులు, ఇప్పుడు ఆటోమేటిక్ డీజిల్ రేట్ పెరిగిందంటే ప్రతిదీ కూడా రవాణా శాఖ పెరుగుద్ది, ఆటోమేటిక్గా ప్రజలమే భారం పడుతుంది అందరూ కోరుకుంటామన్నమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వినియోగం పెరగాలని చూస్తున్నారు. కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సబ్సిడీ కూడా కేంద్రం అంతకుముందు ఇచ్చింది, మళ్ళీ కేంద్రం ఎత్తేసింది. ఇవన్నీ చూస్తే చాలా తీవ్ర నిరుత్సాహం కలుగుతుంది అనమాట. ఎందుకంటే మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ప్రమోట్ చేయాలని మేము కోరుకున్నామట. మరి నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద మనసుతో ఆయన పిలుపునివ్వాలని మేము కోరుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ మన ఈ మధ్య మాట్లాడుతూ చూసామాట, డీజిల్ వినియోగం తగ్గించాలని. ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలా వరకు కాలువలు తగ్గించుకోవచ్చు, చాలా సంతోషంగా తగ్గవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కూడా సబ్సిడీ ఇవ్వాలని మేము కోరుకుంటామట. మెయిన్ పేద ప్రజల్ని ఆధారపడిన జీవితాలు చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ పరిగణన తీసుకుని చాలా వరకు ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించాలని మేము కోరుకుంటాం. ముఖ్యంగా ఏదైతే